బాలు, మీనా వాళ్ళ రూమ్లో అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి మా అమ్మ ఇల్లు తాకట్టు మరీ తనకి ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కావటం లేదని చెప్పి బాలు అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మీనా ఇలా అంటూ ఉంటుంది, అయినా సరే అత్తయ్య మనకి అన్ని లక్షలు తిరిగి ఇస్తానని మాట ఇచ్చింది, ఎలా ఇస్తుందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ప్రభావతి అయితే వస్తుంది. ప్రభావతి వచ్చి చాటుగా వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది. ఇంకా బాలు అయితే ఏం మాయమ్మ ఏం చేస్తుంది, మళ్ళీ మనకి కూడా మోసం చేస్తుంది అని చెప్పి అంటాడు. అది విని మీనా ఇలా అంటూ ఉంటుంది, లేదండి రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అన్నారు కదా, అతనికి ఫోన్ చేసి డబ్బు తెమ్మని చెప్తారేమో అని చెప్పి అంటుంది. ఇక ఆ మాట విని ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి, నేను నీకు సాయం చేశాను కదా, నువ్వు కూడా నాకు సాయం చేయాలి, మలేషియాలో ఉన్న మీ నాన్నకి మన పరిస్థితి చెప్పి డబ్బుని పంపించమని చెప్పమ్మా అని చెప్పి ప్రభావతి రోహిణితో అంటుంది. అది విని రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి, లేదత్తయ్య నేను మా నాన్నతో మాట్లాడినని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటుంది. నువ్వు మాట్లాడకపోతే ఏమమ్మా, ఫోన్ చేసి ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను, నేను మాట్లాడి డబ్బు అడుగుతాను, మీ నాన్న ఎలాగో మలేషియాలో ఉన్నారు కదా, ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పి అంటుంది. అది విని రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.